మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనుమానం ఓ అత్త ప్రాణాలను అతి కిరాతకంగా తీసేలా చేసింది. మద్దూరు సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం బంజారా గ్రామానికి సంబంధించినటువంటి వజ్రవ దాదాపుగా 8 సంవత్సరాల క్రితం 2016లో వాళ్ళ కూతురి పెళ్లి అయితే చేయడం జరిగింది. ఆమె పక్కనే ఉన్నటువంటి ధర్మారం గ్రామానికి చెందినటువంటి మహేష్ కు ఇచ్చి వాళ్ళ కూతురిని గత 8 సంవత్సరాల క్రితం అయితే పెళ్లి చేయడం జరిగింది. 8 సంవత్సరాలుగా సాగిపోతున్నటువంటి వాళ్ళ సంసారంలో కూడా గత నెల రోజుల నుంచి అయితే ఒక గొడవలు అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా మా అత్తే ఈ గొడవలకు కారణమని అనుమానం పెట్టుకున్నటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో మహేష్ అతను అతి కీలకంగా గత 2 రోజుల క్రితం అయితే మద్దూరు మండలంలోని బంజారా గ్రామంలోనైతే వాళ్ళ తమ్ముడి సహాయంతో వేటకులతో నరికి చంపిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో పోలీసులు అయితే నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందైతే ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా వాళ్ళు గత నెల రోజుల నుంచి జరుగుతున్న గొడవల్లో కూడా భార్యను మహేష్ ఎవరైతే ఉన్నారో భార్యను చంపేందుకు కూడా యత్నించాడంటూ కూడా నిన్న సుమన్ టీవీకి వాళ్ళ భార్య అయితే మనం అక్కడికి వెళ్ళిన తరంలో కూడా చెప్పడం జరిగింది. అంటే పోలీసుల విచారణలో మాత్రం మహేష్ విసిగిపోయే నిజాలను అయితే బయటపెట్టడం జరిగింది. గత నెల రోజులుగా మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, ఇందులో మా అత్తే మధ్యలోకి వచ్చి ఊకే కూడా మధ్యలోకి వస్తుందని, ఆమెను చంపేస్తే మా మధ్యలో కూడా ఎలాంటి గొడవలు ఉండవు అనే కారణంతోనే నేను మా అత్తను చంపానంటూ కూడా పోలీసులకైతే మహేష్ చెప్పినట్టయితే తెలుస్తుందంటే అత్త మధ్యలో రాకపోతే మా సంసారం బాగుంటుంది, మేము భార్యాభర్తలం బాగుండొచ్చు అనే ఒక శనికావేశంలో కోపంలో కూడా వాళ్ళ అత్తను పిల్లనిచ్చిన అత్తను మాత్రం హత్య చేయడం అనేది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్నటి సాయంత్రం కూడా పోలీసులు ఉస్నాబాద్ ఏసీపీ సదానందం మీడియా ముందైతే వారిని నిందితులు ఎవరైతే ఉన్నారో మహేష్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టయితే ఈ విషయాలను అయితే బయటకైతే తీసుకురావడం ఇందులో ఒక చిన్న విషయమే. అంటే ఏంటి, వాళ్ళు ఒక భార్యాభర్తల మధ్య గొడవలో అద్దు బిడ్డ అని చెప్పినందుకే ఈ యొక్క హత్యను చేసినట్టు అయితే పోలీసులు అయితే బయటపెట్టడం జరిగింది. ఇది ఇక్కడ విషయం.